కారులో వస్తున్న డాక్టర్ సహస్రకి ఫోన్ చేస్తుంది. సహస్ర చూసుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అప్పుడే డాక్టర్ హలో సహస్ర అని అంటుంది. అప్పుడు సహస్ర హలో అని అంటుంది. సహస్ర నన్ను గుర్తుపట్టావా, నేను డాక్టర్ని అని అంటంతో గుర్తుపట్టాను. ఎందుకు గుర్తుపట్టాను, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, నేను మిమ్మల్ని మర్చిపోను. ఎందుకంటే మీరు చేసిన సహాయం అలాంటిది కదా. అసలు నేనంటూ సీరియస్ కండిషన్లో ఉన్నానని మీరు చెప్పకపోయి ఉంటే మా బావ నన్ను పెళ్లి చేసుకునేవాడే కాదు, నా మెల్లో తాళి కట్టేవాడే కాదు అని అంటూ సహస్ర ఫోన్లో నవ్వుతూ హ్యాపీగా చెప్తూ ఉంటుంది. అప్పుడే విహారీ అక్కడికి వచ్చేస్తాడు. విహారీ వచ్చి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది సహస్ర, మీరే కదా ఆ రోజు నాకు చాలా హెల్ప్ చేశారు. మీరే కనుక చెప్పుండకపోతే, అబద్ధం చెప్పుండకపోతే మా బావ నాకు దక్కేవాడే కాదు. థ్యాంక్ యూ డాక్టర్, మీ వల్లే నా పెళ్లి జరిగింది అని అంటూ ఉండగా సహస్ర అని గట్టిగా అరుస్తాడు విహారీ. అలా అరిచేసరికి సహస్ర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. చూసేసరికి విహారీ ఇలా కోపంగా గట్టిగా అరుస్తూ, నాతో అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటూ గట్టిగా అరిచేసి లాగి ఒకటి చంప మీద కొడతాడు. కొట్టేసి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నాకు అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావా, ఎంత ధైర్యం నీకు, నాతో అబద్ధం ఆడతావా, నన్ను పెళ్లి చేసుకోవటానికి ఇంత మోసం చేస్తావా అని విహారీ గట్టిగా అరుస్తాడు. అలా అరిచేసరికి సహస్ర ఒక్కసారిగా అలా భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.